హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేస్తుంది నాటుకోడి కూర. నేనైతే నాటుకోడి కూరలో కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం సేపు మంచిగా కలిసేంత వరకు కలిపి పక్కకు పెట్టాను. ఆ తర్వాతే ఎందుకంటే ఒక అర్ధగంట సేపు నానితే బాగుంటుంది. కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ పోసాను. ఆయిల్ ఎక్కిన తర్వాతకి 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చీలు వేసి కలిపేంత వరకు ఉంచాను. గుర్తుపెట్టుకోవాలి, ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు, ఒక ఉల్లిగడ్డ మిక్సీ పెట్టి దాంట్లో వేసాను. గ్రేవీ కోసం కొంచెం అల్లం, కొంచెం మసాలా వేసి ఆ తర్వాతకి అర్ధగంట సేపు నానిన తర్వాత ఆ చికెన్ వేసాను. నానబెట్టడం వల్ల కూర టేస్టీ వస్తుంది అన్నట్టు. చికెన్ వేసిన తర్వాత మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని నీట్గా ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ తీసాను. ఆ తర్వాత ఇలా వచ్చింది. దీంట్లోకి కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపాను. నాకు కావాల్సితే కాసేపు ఉంచుకోవచ్చు. బాయ్.